స్వార్థం నాది కాదు మహారాజా, మీది సునీతిదేవిది. తనకు బిడ్డలు కలగలేదనే నిరాశతో, ప్రజల్లో తన గొప్ప త్యాగమూర్తిని అనిపించుకోవాలనే దురాశతో మీకు రెండో వివాహం చేసింది. కానీ నేనే ఆమె స్థానంలో ఉంటే ప్రాణ సమానమైన నా భర్తని వేరొక స్త్రీకి అప్పగించలేను. సురుచి, అవివేకంతో మాట్లాడుతున్నావు. వివేకంతోనే మాట్లాడుతున్నాను మహారాజా. కేవలం తమకు వంశాకురానిచ్చే రెండో భార్యగా ఆదరాభిమానాలని అంతఃపురంలో అవమానాల పాలవుతూ ఒక్క క్షణం కూడా ఉండలేను. వెళ్ళు. పవిత్రమూర్తి అయిన మహారాణి సునీతిదేవి ఔదార్యాన్ని, త్యాగాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖురాలా. నీ అందం ఆనందం నాకు అక్కర్లేదు. తక్షణం వెళ్ళు. మాట తప్పని మహారాజు వెళ్ళమన్నప్పుడు ఉండడం భావ్యం కాదు. నేను వెళ్తాను. ఆగు సోదరి. మహారాజా, ఆమె కోరిన పదవి ఇవ్వండి. నాకే పదవి అక్కర్లేదు, నన్ను వెళ్ళనివ్వండి. ఆగు సోదరి, ఆవేశపడకు. ఇక మీద ఈ రాజ్యానికి మహారాణివి నువ్వే, మహారాజు నీవాడే. సునీతి, వీల్లేదు. నువ్వు తొందరపడుతున్నావు. అలా జరగడానికి వీల్లేదు. మహారాజు చిన్న భార్య మోహంలో పడి పెద్ద భార్యకు అన్యాయం చేశాడనే అపనింద పాలు చెయ్యకు. అదే నేను అంటున్నాను. ఆడిన మాట తప్పారనే అపకీర్తి మహారాజుకు రాకూడదు. ఆ అపకీర్తినైనా భరిస్తాను కానీ నీకు అన్యాయం చేయలేను దేవి. నీ పవిత్ర ప్రేమను వదులుకోలేను. నా పవిత్ర ప్రేమ మీద నిజంగా మీకు గౌరవం ఉంటే ఆమెకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. లేదంటే ఈ క్షణమే నేను ఈ రాజప్రాసాదం విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. దేవి, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నీ మాట కాదనలేను. కానీ నాకేమిటి విషమ పరీక్ష? ఇంకేం మాట్లాడకండి ప్రభు, దయచేయండి. సోదరి, ప్రాణేశ్వరుని నీకు అప్పగిస్తున్నాను.